నాకు న్యాయం చేయండి మహారాజా. నేను కాందహార్ నుంచి వ్యాపారం చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ అబ్దుల్లా అబద్ధాల కోరు. ఇతను నన్ను వెంబడిస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. నేను కాదు, నువ్వే నన్ను వెంబడిస్తూ ఇక్కడి దాకా వచ్చావు. మహారాజా, తను నా బేగం మహారాజా. తన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి. నేను తన్ని చాలా బాగా చూసుకుంటాను. నాకున్న చివరి ఆశ మీరే మహారాజా. మహారాజా, ఈ సమస్య మీ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం చాలా పెద్దది. మహారాజా, నేను విన్నాను ఈ పండిత రామకృష్ణ ప్రజల దుఃఖాలను బాధలను చాలా దగ్గర నుంచి చూస్తాడు అని. మహారాజా, నా సమస్యకు పరిష్కారం చూపించమని ఈయనతో చెప్పండి. అంతా చక్కబడుతుందని నాకు నమ్మకం ఉంది. సిద్ధంగా ఉండి రామా, ఈ సమస్య కూడా నీ నెత్తిన పడబోతోంది. కానీ దీనికి నాకు పరిష్కారం తట్టడం లేదు బంధువు. మీరు విన్నారా పండిత రామకృష్ణ? విన్నాను మహారాజా. ఈ సమస్యకు మీరే పరిష్కారం వెతకాలి, అది కూడా ఇప్పుడే, ఈ సమయంలోనే. ఇప్పుడా? అలాగే మహారాజా. వ్యాపారి ఇంకా రైతు ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఆ స్త్రీ వీళ్ళిద్దరిలో ఎవరి భార్య అయి ఉంటుంది? రెడీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను బాబు యుద్ధవీర్. నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. యుద్ధవీర్, నువ్వు అందరికీ ప్రియమైన వాడివి కావటానికి నీకు ఉపాయం చెప్తాను. పాడుబడిన గుహలో ఒక బాబా రాత్రి కనిపిస్తాడు. ఒకవేళ తన ఆశీర్వాదం లభించిందంటే మనుష్యులకు అందరికీ ప్రియమైన వాళ్ళు కావడానికి శక్తి లభిస్తుంది. ఎప్పుడైనా అవకాశం దొరికితే అర్ధరాత్రి పాడుబడిన గుహకు వెళ్ళు. ఇక ఈ రహస్యాన్ని నేను అందరికీ చెప్పను. ఒకవేళ ఈ విషయం గుండ్లప్పకు తెలిసిందంటే తనే బాబా ఆశీర్వాదాన్ని పొంది తనే నాకు ప్రియమైన వాడైపోతాడు. పాడుబడిన గుహలోకి ఎవరూ వెళ్ళలు. కొంపతీసి గుల్వల్యులు యుద్వేల్తో పరిహాసాలాడటం లేదు కదా. కానీ ఎందుకు వెళ్తారు? యుద్వల్ గుల్వల్యుల ప్రియమైన శిష్యులు కదా. నేను పాడుబడిన గుహలోకి వెళ్ళి తెలుసుకొని తీరాలి. ఒకవేళ గుల్వల్యులు చెప్పింది నిజమైతే నేను కూడా అందులో ప్రియమైన వాడిని అయిపోతాను. ఈరోజు గుండప్ప తప్పకుండా వస్తాడు పాడుబడిన గుహలోకి. తర్వాత తనెప్పటికీ గురుకులానికి వచ్చే అవకాశమే ఉండదు. పండిత రామకృష్ణ, మీరేం ఆలోచిస్తున్నారు? త్వరగా చెప్పండి రామకృష్ణ పండితుల వారు. మీకు ఆ జగన్మాత ఆశీర్వాదం కూడా ఉంది. పరిష్కారం చూపండి. అసలు ఆ స్త్రీ ఎవరి భార్య? రైతు అబ్దుల్లా బాంగ్రూకా లేక వ్యాపారి తోఫీక్ సేట్కా? మీరు మహాజ్ఞానులు కదా. ఎలాంటి వ్యక్తి వ్యవహారమైనా వేషధారణ, భాషా శైలి చూసి తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలరు కదా. మరి చెప్పండి, తనెవరి భార్య? ధన్యవాదాలు గురువర్య. ధన్యవాదాలు చెప్పకండి. ఈ సమస్యకు పరిష్కారం చూపండి. గురువర్య, ఇప్పుడు మీ కారణంగానే ఈ సమస్యకు పరిష్కారం చూపించే మార్గం కనిపిస్తోంది. మరి ధన్యవాదాలు కూడా మీకే చెప్పాలి కదా. మీ కారణంగానే ఇది తెలుసుకునే ఉపాయం దొరికింది. ఆ స్త్రీ ఎవరి భార్యో? మహారాజా, ఒకవేళ రాజవైద్యుడు అనుమతిస్తే ఆ స్త్రీని దర్బారుకు రప్పించడానికి అనుమతి కోరుతున్నారు. అసలు మీరేమంటున్నారు రామకృష్ణ పండితుల వారు? మీరు వినలేదా రాజవైద్యుల వారు ఏం చెప్పారు? ఆ స్త్రీని ఎలాంటి ప్రశ్నైనా అడగడం అనేది తన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గురువర్య, నేను తనని ఎలాంటి ప్రశ్నలు అడగను. కానీ ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఆ స్త్రీ దగ్గరే ఉంది మహారాజా. అందుకే ఆమెను ఇక్కడకు రప్పించండి. అలాగే పండిత రామకృష్ణ, ఆ స్త్రీని దర్బారులో ప్రవేశపెట్టండి. తమరి ఆజ్ఞ మహారాజా. ఈ రామకృష్ణ పండితుడు ఏమీ అడగకుండానే ఆ స్త్రీ భర్త ఎవరో ఎలా పరిష్కరిస్తాడు? మహారాజా, రాజవైద్యుడు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా విచారించడానికి అనుమతి ఇచ్చేశారు. చూడండి, మీరు భయపడాల్సిన లేదా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగడం జరగదు.
మీరు కేవలం ఒక చిన్నపాటి పని చేయాలంతే. దయచేసి బయటికెళ్ళి అలాగే కాస్తంత గడ్డి కోసుకొని తీసుకొస్తారా? గడ్డి కోసి తీసుకురావాలా? అసలు మీరింత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితుడా? గురువర్యా, ఈమె వెంట వెళ్ళండి. ధన్యవాదాలు మహారాజా. ఇప్పుడు దేవి గారికి సిరా బీళ్లలు అలాగే ఒక ఖాళీ సీసాను అందించండి. రామకృష్ణ పండితుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దేవి గారు, ఇప్పుడు మీరు ఒక చివరి పని చేయాలి. దయచేసి ఈ బిళ్లలతో సిరా తయారు చేయండి. ఈమెకు జలం అందిస్తారా? ధన్యవాదాలు. ఈ రామకృష్ణ పండితుడు ఏం చేస్తున్నాడో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మహారాజా, నేను నా నిర్ణయంతో సిద్ధంగా ఉన్నాను. ఇక నా నిర్ణయం ఏంటంటే, ఈ దేవి వ్యాపారి తౌఫీక్ సేఠ్ గారి భార్య. మాషా అల్లా, మాషా అల్లా, అల్హమ్దుల్లా. మహారాజా, పండిత రామకృష్ణ, మీ దగ్గర ఏం ఆధారం ఉంది? తను నా బేగం కాదు, తౌఫీక్ బేగం అనడానికి. పండిత రామకృష్ణ, మీరు చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పండి. మహారాజా, ఈ స్త్రీ స్వయంగా తనెవరి భార్యో చెప్పేసింది. ఈ స్త్రీ చెప్పిందా? ఈ స్త్రీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. అదే కదా గురువర్య, ముందుగా నేను ఈమెను గడ్డి కోసుకొని రమ్మని చెప్పాను. ఒకవేళ ఈమె రైతు అబ్దుల్లా బాంగ్రూ భార్య అయ్యుంటే, సరిగ్గా గడ్డి కోయడంలో అభ్యాసమై ఉన్న రైతుల భార్యలు ఎలా కోసేవాళ్ళో ఈమె కూడా అలాగే కోసేది. వాళ్ళు ఎప్పుడైనా గడ్డి కోస్తే కనుక సరిగ్గా ఒక సమానమైన ఆకారంలో ఉంటుంది. కానీ ఇది చూడండి మహారాజా, ఈమె ఏ గడ్డి కోసుకొని తీసుకొచ్చిందో అది వేరువేరు ఆకారాల్లో ఉంది. దీనివల్ల ఏం రుజువవుతుందంటే, ఈ రోజుకి ముందు ఈమె గడ్డి కోసే పని ఎప్పుడూ చేయలేదని. అందుకని ఈమె రైతు భార్య కానే కాదు. తర్వాత నేను ఈమెను ఈ సీసాలో నీళ్లు పోయమని చెప్పాను. మహారాజా, వ్యాపారులకు కలంతో అవసరం పడుతూ ఉంటుంది. అందుకనే వ్యాపారుల భార్యలు స్వయంగా వాళ్లకు సిరా తయారు చేసిస్తారు. అందుకే వాళ్లకు ఖచ్చితంగా తెలుసుంటుంది సిరా తయారు చేయడానికి నీటి మోతాదు ఎంత ఉండడం మంచిదో. ఇదిగో చూడండి మహారాజా, ఈ సీసాలో కూడా ఎన్ని నీళ్లు పోయడం జరిగిందంటే సిరాకు అవసరం ఉన్నంతే. దీనివల్ల ఏం రుజువు అవుతుందంటే, ఈమె ఒక వ్యాపారి భార్య అయి ఉంటుందని. నోర్మయ్, ఇంకొకరి భార్యను మీ భార్య అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు? సైనికులారా, ఇతన్ని బంధించండి. వద్దు, ఈయన వదిలిపెట్టండి. నా బిడ్డ తన ఆధీనంలో ఉన్నాడు. ఏమిటి? ఏంటి? మన ఇమ్రాన్ వీడి అధీనంలో ఉన్నాడా? నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నువ్వు నాకేం చెప్పావు? ఇమ్రాన్ ని బంధువుల దగ్గర వదిలిపెట్టి వచ్చానని చెప్పావు కదా. నేను భయపడిపోయాను. నా బిడ్డ కోసం నేను అబద్ధం చెప్పాను.
అందుకనే దర్బార్లో కూడా మౌనంగా ఉన్నాను. మహామంత్రి గారు, మహారాజా, చెప్పు అబ్దుల్లా, ఈ స్త్రీ బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు. నాకు తెలీదు. గుర్తుంచుకో, నా ఖడ్డంతో ఒక్క వేటుతోనే నీ తల మొండె నుంచి వేరవుతుంది. చెప్పు. అక్కడ డేరాలో నేను ఆగి ఉన్న చోట. సిపాయిలారా, అతను వెంట వెళ్ళి బిడ్డను తీసుకురండి. వెళ్ళావు. మహారాజా, మేము కాందాహార్ దేశంలో ఉండేవాళ్ళం. ఈ అబ్దుల్లా కూడా కాందాహార్ దేశానికి చెందినవాడే. మాకు పెళ్లి కావడానికి ముందు నేను అబ్దుల్లాని ప్రేమించేదాన్ని. కానీ తనకున్న దుర్మార్గపు అలవాట్ల కారణంగా మా అబ్బు నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశాడు. మహారాజా, నేనిక్కడికి నా భర్తతో కలిసి ఆయన వ్యాపారం కోసమని మేము ఇక్కడికి వచ్చాము. ఇక తను ఇక్కడికి కూడా వచ్చాడు. తను నన్ను నా బిడ్డతో పాటు ఇక్కడ చూశాడు. ఆ తర్వాత నా బిడ్డను అపహరించాడు, నన్ను బెదిరించాడు. ఒకవేళ నేను తన బేగం నన్ను చెప్పకుంటే నా బిడ్డను హత్య చేస్తానని చెప్పాడు. నేను భయపడిపోయాను, అందుకనే ఏమీ మాట్లాడలేదు. కానీ మౌనంగా ఉండి బెదిరింపుని సహించడం కూడా అపరాధమే అవుతుంది దేవి. అలా చేసి మీరు ఆ అబ్దుల్లా కుతంత్రాన్ని సఫలమే చేశారు. అందుకే ఎప్పుడు అపరాధులకు భయపడడం మంచిది కాదు. అలాగే సమయం మించక ముందే వాళ్లను వ్యతిరేకించడం మంచిది. ఒకవేళ మీరు ఈ విషయం ముందే చెప్పి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు కదా. నా బాబు, మహామంత్రి గారు, ఈ అబ్దుల్లాను కారాగారంలో బంధించండి. తమరి ఆజ్ఞ మహారాజా. సైనికులారా, ఇతను తీసుకెళ్ళండి. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మహారాజా. మీ కారణంగానే ఈ రోజు నాకు నా బేగం అలాగే నా బిడ్డ ఇద్దరూ దొరికారు. పండిత రామకృష్ణ గారు, మీకు కూడా నా కృతజ్ఞతలు. నిజంగానే మీరు చాలా తెలివైన వారు. అసలు మీరు ప్రతి సమస్యను ఇంత తేలిగ్గా ఎలా పరిష్కరిస్తారు? చెయ్యక తప్పదు, ఇదేనా పని కదా. ఒకవేళ చేయకపోతే మహారాజు దర్బార్లో సలహాదారు పదవిలో ఎలా ఉంటాను? ఇది కేవలం మీ పని కాదు, ఇది మీ ప్రతిభ పండిత రామకృష్ణ గారు. ఇది కేవలం మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. మీరేం చేస్తారో అది అతిపెద్ద యోగ్యుడైన వ్యక్తి కూడా చేయలేడు. మేము జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటాము. పద బేగం, పద. నువ్వే స్వయంగా చూడు సుగంధ. వరసకు అన్నయ్య మా కృష్ణ నాకు ఎంతో గౌరవంతో స్వాగతం పలుకుతాడు. కృష్ణ నా కోసం ఏమైనా చేయగలడు. మా అన్నయ్య చక్రవర్తి మహారాజు కృష్ణదేవరాయలు. నిజంగా ఆయన అంత గొప్పవాడా? చెవులున్నాయి కదా. తను రాజైతే మనిషి కదా, చెవులుండకపోవడం ఏమిటి? చెవులు కాదు, గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. నాకు అర్థమైంది. ఎందుకలా అరుస్తున్నావు?
త్రిలోకి, విజయనగరానికి ఎంతసేపట్లో చేరుకుంటాం? రేపటి వరకు. నడుచుకుంటూ ఎందుకు? నీ సహాయకుల కాళ్ళు విరిగిపోయాయా? అయ్యో నడిచి కాదు, రేపటి వరకు చేరుకుంటాం. ఆ అర్థమైంది. ఎందుకలా అరుస్తున్నావు? నాకు మొత్తం తెలుసు. మా అన్నయ్యతో మాట్లాడాలని ఆతృత పడుతున్నారు కదా. మా అన్నయ్య ఒక ఆకర్షణీయమైన పురుషుడు. నాకు తెలుసు, ఆయన నీ మనసును తప్పకుండా గెలుచుకుంటాడు. నువ్వు నా అక్క కూతురివి. ఏదో రాజ్యానికి రాకుమారివి కాకుంటే ఏమైంది? మా అన్నయ్య నా మాట ఎప్పటికీ కాదనలేడు. ఆయన తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటాడు. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. పండిత రామకృష్ణ, ఒక విషయం చెప్పండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తోందా? మేము మీరు చేసే పని చెయ్యలేము అని? అంటే మేము విజయనగర రాజ్యాన్ని పాలిస్తాము. మీరు చేసే పని మేము చేసే పని కంటే ఎక్కువ కష్టమైందా? లేదు లేదు మహారాజా. లేదు పండిత రామకృష్ణ. ఇందాక వ్యాపారి భార్య ఈ మాట మీతో అంటే మీరు మంత్రముగ్ధుల్లా ఉండిపోయారు. ఏమిటి? మీ చిరునవ్వులో ఆమె మాటలకు ఆమోదముంది. లేదు మహారాజా, అలాంటిదేం లేదు. పండిత రామకృష్ణ, ఒక విషయం చెప్పండి. మీకేమనిపిస్తోంది? మేము చేసే పనులేంటి? మహారాజా, అవును చెప్పండి పండిత రామకృష్ణ. ఒక మహారాజైనందుకు మేము చేసే పనులేమిటి? అది విజయనగరాన్ని పాలించడం, మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం. ఇందాక మీరు నాకు ఈ సమస్యను పరిష్కరించారు కదా మహారాజా. ఆహా, అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఒక రాజు కేవలం ఆదేశాలే ఇస్తాడు. రామకృష్ణ పండితుడా, మహారాజుల వారి పని కేవలం ఆదేశాలు ఇవ్వడమే అవుతుందా? ఒకవేళ అదే మీ ఉద్దేశం అయితే ఇది పూర్తిగా మహారాజుల వారిని అవమానించడం రాజద్రోహం అవుతుంది. రామా, విషయం పెరిగి పెరిగి ఇంకెక్కడికో పోతుంది. జాగ్రత్త. లేదు లేదు గురువర్య, నేను కేవలం ఏమంటున్నానంటే ప్రతి రాజు ఇదే చేస్తాడు కదా. అవునా? అంటే మీరన్న దానికి అర్థం ఏమిటంటే పండిత రామకృష్ణ, మేము ఎవరో ఒక సాధారణ రాజు లాంటి వాళ్ళమే. మాకు వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదు. మహారాజా, మహారాజా, పండిత రామకృష్ణ అన్నదానికి అర్థం ఏమిటంటే? ఏమిటర్థం మహామంత్రి గారు, ఏమిటర్థం? శివ 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 శివ. ఒక సాధారణ రాజుకి అలాగే చక్రవర్తి సామ్రాట్ మహారాజు శ్రీ కృష్ణదేవరాయలకు ఎలాంటి తేడా లేదా? అది లేదు గురువర్య, నేను వ్యక్తిత్వం ఇంకా శౌర్యం గురించి మాట్లాడట్లేదు. కేవలం ఇదొక్కటే తక్కువైపోయింది రామకృష్ణ పండితుల వారు. తమరి దృష్టిలో మహారాజుల వారి వ్యక్తిత్వం అలాగే శౌర్యం ఏమీ కావా? కాదు గురువర్య. మహారాజా, రాజులా మారి పాలించడం చాలా కష్టమైన పని అవుతుంది రామకృష్ణ పండితుల వారు. ఇంత పెద్ద రాజ్యం, ఇంతమంది ప్రజల్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంత తేలికైన పని కాదు రామకృష్ణ పండితుడా. ఒక్క రోజు పాటు సింహాసనం మీద కూర్చొని చూడు, అప్పుడు మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ నిలబడి సలహాలు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం లేదు. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, రాజు అవ్వడం చాలా కష్టమైన పని. మీరు చెప్పింది నిజమే గురువర్య. కానీ కేవలం ఒక్కరోజే ఎందుకు? 3 రోజులు ఎందుకొద్దు? అంటే పండిత రామకృష్ణ, మేమొక నిర్ణయం తీసుకున్నాము. రామకృష్ణ పండితుడా, మహారాజుల వారు ఇప్పుడు నీకు వేస్తారు శిక్ష. ఇక మా నిర్ణయం ఏమిటంటే రేపటి నుంచి 3 రోజుల దాకా పండిత రామకృష్ణ మాకున్న కర్తవ్యాల్ని నిర్వహిస్తారు. ఇక మేము పండిత రామకృష్ణ కర్తవ్యాన్ని ఏంటి ఏమిటి ఏంటి ఏమన్నారు మహారాజా? ఓ, అంటే దీని అర్థం ఏంటంటే రాబోయే 3 రోజులు రామకృష్ణ పండితుడు విజయనగరానికి మహారాజుగా ఉంటాడు. మీరు చెప్పింది నిజమే గురువర్య, అలాగే జరుగుతుంది. కానీ మహారాజా, గురువర్య,